హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెట్ఫ్లిక్స్ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 1 అయితే స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ దాదాపు 55 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నేను చూడడం అయితే జరిగింది. ఇక ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏమి అనే రివ్యూ మాట్లాడుకునే ముందు ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఆల్రెడీ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ యానిమేటెడ్ సిరీస్ అయితే ఉంది, మరియు ఒక లైవ్ యాక్షన్ మూవీ కూడా ఉంది. ఆల్రెడీ ఫ్యాన్స్ ఈ యానిమేటెడ్ సిరీస్ని మరియు ఆ లైవ్ యాక్షన్ మూవీని అయితే చూసి ఉంటారు. లైవ్ యాక్షన్ మూవీ అయితే ఫ్లాప్ అయితే అయింది. అంత పెద్ద స్టోరీని వీళ్ళు ఆ 2.5 గంట మూవీలో చూపించలేకపోయారు. అందుకే ఆ మూవీ అనేది ఫ్లాప్ అయిపోయింది. కానీ ఈసారి అది జరగలేదు. నాకైతే ఈ నెట్ఫ్లిక్స్ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్ అయితే నచ్చింది. స్టోరీ విషయానికి వస్తే ఈ అవతార్ వరల్డ్లో ఫైర్ స్ట్రోమ్, ఎర్త్ బెండర్, వాటర్ బెండర్, ఎయిర్ బెండర్ అని 4 కింగ్డమ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క కింగ్డమ్కి ఒక్కొక్క సూపర్ పవర్ ఉంటుంది. ఫైర్ స్ట్రోమ్ ఫైర్ని కంట్రోల్ చేస్తారు, వాటర్ బెండర్ వాటర్ని, ఎర్త్ బెండర్ ఎర్త్ని, అలాగే ఎయిర్ బెండర్ ఎయిర్ని కంట్రోల్ చేస్తారు. అయితే ఈ 4 పవర్స్ని కంట్రోల్ చేసేవాడే అవతార్ అని అంటారు. అలా ఈ అవతార్ పవర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క కింగ్డమ్లో ఒకరికి వస్తాయి. ఈసారి ఈ పవర్స్ ఎయిర్ బెండర్ కింగ్డమ్లో ఒక పిల్లవాడికైతే వస్తాయి. అతని పేరు యాంగ్. అయితే ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు ఈ అవతార్ని చంపాలని ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఎయిర్ బెండర్లో ఉన్న ప్రతి ఒక్కరినైతే ఈ ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు చంపేస్తారు. అందుకే ఈ ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు అవతార్ని చంపారా లేదా, అది ఎందుకు వీళ్ళు అవతార్ని చంపాలని అనుకుంటున్నారు, ఎందుకే హ్యాంగ్ అవతార్ పవర్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాడు అనేది తెలియాలంటే హ్యాంగ్ రోడ్ లో చేసిన చూసేయాల్సిందే. చాలా బాగా చేశాడు. అసలు ఈ స్టోరీ మొత్తం ఇతని చుట్టే జరుగుతుంది, అవతార్ చుట్టే. ఎందుకంటే అతనే కదా మెయిన్. ఈ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ వెబ్ సిరీస్ వచ్చి 4 or 5 days అవుతుంది. నేనైతే ఇది బిడ్డ చూసి బిన్న రివ్యూ ఇద్దాం అనుకుంటే, కానీ ఇదేం మూవీ కాదు కదా, అంటే 2.5 hours కాదు కదా, 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. దాదాపు ఇది 6 hours దాకా ఉంటుంది. అందుకని ఇంత లేట్ అయిపోయింది.